నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాస్తవన్. జోహ్రాన్ మందాని చాలా ఫేమస్ పర్సనాలిటీ, న్యూయార్క్ మేయర్ అండ్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అనమాట. వారి మాతృమూర్తి భారతదేశానికి చెందినవారే. సో తనకు మల్టీ కల్చర్ అండ్ అలాగే వివిధ దేశాలకు చెందిన సంస్కృతులు, నాగరికతలు, నేపథ్యాలు, సంప్రదాయాలు, ఆచారాలు, మతాలు, మత ధర్మాలు వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉందని చెప్పేసి జోహ్రాన్ మందాని చెప్పుకుంటూ వచ్చారు. ఆయనైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిపాదిత కార్యక్రమం ఈ నెల 29 తేదీ న్యూయార్క్లో జరుగుతుంది. అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. అది ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరంటే ఎహెడ్ పేరుతోటి ఒక సంస్థ, అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్. వాళ్ళు ఏర్పాటు చేసింది ప్రో హిందుత్వ ఆర్గనైజేషన్. అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఒక యూనివర్సల్ వన్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించే దిశగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. దానికి వాళ్ళ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి మోహన్ భగవత్ని పిలుచుకున్నారు. ఈయన మేయర్. ఈ మేయర్కి ఉండే విశేష అధికారాలు ఏంటి, అది కూడా నేను ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ మందాని ఏం చెప్పుకుంటూ వచ్చాడు, ఐ ఆల్సో స్టాండ్ హియర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ మేయర్ ఇన్ అవర్ సిటీస్ హిస్టరీ. నిజమే, న్యూయార్క్లో మేయర్గా ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్ ఆయన. మై మదర్స్ ఫ్యామిలీ ఈజ్ ఆల్ స్టిల్ ఇన్ ఇండియా. వాళ్ళ తల్లిగారి కుటుంబ సభ్యులంతా ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. ది విజన్ ఆఫ్ ఇండియా దట్ ఐ వాజ్ టాట్ బై మై ఫ్యామిలీ అండ్ ద వన్ దట్ ఐ గ్రూ అప్ బీయింగ్ వెరీ ఫెమిలియర్ విత్ వాజ్ ఆఫ్ ఎ ప్లూరలిస్టిక్ సొసైటీ. ఒక బహుళ వ్యవస్థ ఉంటుంది, ఒక సెక్యులర్ వ్యవస్థ ఉంటుంది. అటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉందని నా టీచర్స్ నాకు నేర్పించారు. అండ్ నాకు త్రూ మై మదర్స్ ఫ్యామిలీ ఐ కేమ్ టు లర్న్ అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎ సెక్యులర్ రిపబ్లిక్, ఇండియాని గురించి ప్రస్తావన చేసి, ఎ సెక్యులర్ రిపబ్లిక్ దట్ బిలీవ్డ్ ఇన్ ది బిలాంగింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ హూ వాస్ ఫ్రమ్ ఇండియా. జాకీలు పెట్టి లేపాడు భారతదేశాన్ని. మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాడు పగులుతుందని తెలుసు అతనికి. సో నేను అట్లాంటి ఒక అద్భుతమైన నేపథ్యం నుంచి వచ్చిన నా తల్లి నాకు నేర్పిన సంప్రదాయం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న హార్మోనీని ఇబ్బంది పెట్టడం, ఒక మంచి కొహెసివ్ అట్మాస్ఫియర్ని ఇబ్బంది పెట్టే విధంగా మోహన్ భగవత్ చేస్తున్న ఒక విద్వేషపూరిత పర్యటనని నేను అడ్డుకొని తీరుతాను. మరి ఆయనకి ఏం విద్వేషపూరిత పర్యటన అందులో కనిపించిందో ఆయనకి ఎవరు చెప్పారు అని. ఆయనకి ఆల్రెడీ ఉన్నది ప్రో పాకిస్తాన్ మైండ్ సెట్ తోటి, బెంట్ ఆఫ్ మైండ్ తోటి ఆయన పనిచేస్తున్నాడు. అందరికీ తెలిసిందే, అది అక్కడ పెద్ద విషయం ఏం కాదు. ఈయనకి అద్భుతమైన సలహా ఇచ్చింది ఎవరంటే, అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, USCIRF. అమెరికాలో మత స్వేచ్ఛకు సంబంధించి పనిచేసే సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రపంచ పోలీసుకి తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు ప్రపంచంలో ఎవడేం చేయాలి, ఎవడు పొద్దున ఎన్నింటికి లేచి ప్రార్థన చేయాలి, నమాజ్ చేయాలి, లేకపోతే చర్చికి వెళ్ళాలి, వాళ్ళు చెబుతారు. వాళ్ళు చెప్పి ఆ 100 మంది ఇందులో ఈ ప్రార్థనలో పాల్గొని వాళ్ళు ఆఫర్ చేయాలి ప్రేయర్స్ అంటే 100 మంది చేయాలి. 101 మంది చేస్తే మళ్ళీ అది మత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు. ఇట్లాంటి పిచ్చ రూల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, USCIRF దగ్గర. దానికి ఒక చీఫ్ ఉన్నాడు. ఆ చీఫ్ ఎవరు, పాకిస్తానీ నేషనల్. ఆయన గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి ఒక లెటర్ రాశాడు. ఒక బీభత్స భయానకమైన వ్యక్తి న్యూయార్క్ వస్తున్నాడు, ఆయన మోహన్ భగవత్ అని అక్కడ వాళ్ళు పిలుస్తుంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ అనే ఒక విద్వేషపూరిత సంస్థకి నాయకుడు. అట్లాంటి వాడు ఇక్కడికి వస్తే సోషల్ హార్మోనీ దెబ్బతింటుంది. కొహెసివ్ అట్మాస్ఫియర్, విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులు కలిసి జీవిస్తున్న ఈ నగరం యొక్క శాంతి భద్రతలు కునారిల్లిపోతాయి. మొత్తం న్యూయార్క్ కుతకుతలాడిపోతుంది, అమెరికా అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది అని చెప్పేసి ఇంత బాగా రిపోర్ట్ ఇచ్చాడనమాట. మరి మోహన్ భగవత్ నిజంగా అంత పెద్ద ప్రమాదకరమైన టెర్రరిస్ట్ అని వాళ్ళు భావించారో మనకు తెలియదు. సరే, ఈ ఎహెడ్ వాళ్ళు ఏంటి, వాళ్ళు ఈ సాటర్డే ఈవెంట్ 29th వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియన్ డయాస్పోరా గ్యాదరింగ్ ఇన్ ద సిటీ. భారతదేశానికి చెందిన భారతీయ సమాజం ఎక్కువ మంది రిప్రజెంట్ చేస్తున్న సొసైటీ అంతా వాళ్ళు అక్కడ అటెండ్ అవుతున్నారు, మోహన్ భగవత్. సో దీని మీద మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడారంటే, మందాని గారు మాట్లాడిన దాని మీద, అలాగే USCIRF మాట్లాడిన దాని మీద. USCIRF అనేది ఒక వివక్షాపూరిత సంస్థ, బయాస్డ్ బాడీ దట్ హాస్ రిపీటెడ్లీ మేడ్ ఇన్కరెక్ట్ అండ్ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ అబౌట్ అండ్ అగైన్స్ట్ ఇండియా. భారతదేశానికి వ్యతిరేకంగాను,
భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ రకరకాల స్టేట్మెంట్స్ ఇంతకుముందు కూడా ఇచ్చింది అని చెప్పేసి ఆయన జైస్వాల్ గట్టిగా ఇచ్చారు. సరే, యుఎస్సిఐఆర్ఎఫ్కి ప్రస్తుతం వాళ్ళు ఇంకేం మాట్లాడింది యుఎస్సిఆర్ఎఫ్ యుఎస్ కమిషన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి, వైట్ హౌస్ ఇన్వాల్వ్ అవ్వాలి, దీన్ని అవాయిడ్ చేయాలి. ఎవరిది? ఈ ఆర్ఎస్ఎస్ హై లెవెల్ డెలిగేషన్ వస్తుంది కదా, వాళ్ళని అడ్డుకోవాలి. ఆల్రెడీ మోహన్ భగవత్ రీచ్ అయిపోయారు అమెరికా, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళతో మాట్లాడి వీళ్ళు ఇక్కడి నుంచి వెనక్కి పంపించేసేయాలి మోహన్ భగవత్ని. తెలియగడుగుతాను, అమెరికాలో మీ పుట్టుకే జాతి వ్యతిరేక పుట్టుక. నాన్ అమెరికన్స్ మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? మీరు ఎవరినైనా ఆ దేశం నుంచి పంపించేయాలంటే వాళ్ళ పెడరెక్కలు విరిచికట్టి విమానాల్లో కూర్చోబెట్టి శాంతం వాళ్ళ జర్నీ అయ్యేంత వరకు ఆ రెక్కలు ఇలాగే వాళ్ళని బంధించి దింపే మీరు వివక్ష చూపిస్తున్నారా, లేకపోతే భారతదేశం వివక్ష చూపిస్తుందా? మీకు అక్కర్లేదనుకున్న వాళ్ళని, మీ వీసా పరిమితి దాటి అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారని భావిస్తున్న వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అండ్ మందాని రిమెంబర్ వన్ థింగ్ అని చెప్పేసి నెటిజన్స్ అతనికి కామెంట్ పెడుతున్నారు. నీకు భారతీయ మూలాలు ఉన్నాయంటున్నావు, భారతీయ మూలాల్లో హిందువులు కూడా ఉన్నారుగా, హిందువులు వచ్చి అమెరికాలో మాట్లాడుకోవడానికి లేదా? హిందువులకు ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చి మాట్లాడుకోవడానికి వస్తే నీకున్న ఇబ్బంది ఏంది? నువ్వే చెబుతున్నావు కదా, ఇండియన్ అమెరికన్ ఫస్ట్ మేయర్ న్యూయార్క్ యొక్క ఒక ఘనమైన చరిత్రలో ఫస్ట్ మేయర్ అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా ఒక మైనారిటీ కమ్యూనిటీ నుంచి. వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే నీకున్న ఇబ్బంది ఏంటి? అండ్ ఆయనకు కూడా అనుమానాలు ఉన్నాయి, తనకు అసలు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, ఎందుకంటే అది ఒక ప్రైవేట్ కార్యక్రమం. ప్రభుత్వం ఆయన్ని పిలిచి గండపెండారం తొడిగి ఘన సన్మానం చేసి కనకాభిషేకం చేయట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎహెడ్ అనే పేరుతో వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. ఆయన వస్తాడు, ఏదో మాట్లాడతాడు. ఆ ప్రోగ్రామ్ పేరు యూనివర్సల్ వన్నెస్ ప్రోగ్రామ్, భిన్నత్వంలో ఏకత్వం సాధించే దిశగా చేస్తున్న ప్రోగ్రాము. ఆర్ఎస్ఎస్ నీ ఒక్క దేశమే కదా, అన్ని దేశాలకు పోతున్నారు వాళ్ళు. అండ్ నువ్వు అంటే ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు? నీ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా, లేకపోతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావా, పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తున్నావా? ఈ ప్రశ్నలన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఇంకా ఆయన చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ నాట్ షూర్, I don't support the rally, but I don't know if the city has any jurisdiction over cancelling a private event. నువ్వు ఆ న్యూయార్క్ సిటీ మేయర్వి, ప్రథమ పౌరుడివి, నీకే తెలియదు ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆ న్యూయార్క్ సిటీకి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఆపటానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద నీకే సర్టనిటీ లేదు, అంటే ఖచ్చితత్వం లేదు. అండ్ అంటూనే నేను ఈ ర్యాలీని సపోర్ట్ చేయను. నువ్వు సపోర్ట్ చేస్తే అంత, చేయకపోతే అంత. అండ్ ఒకటి, నువ్వు మేయర్ అయిన తర్వాత ఆ నగరంలో ఉన్న ప్రజలందరికీ మేయర్వి, ప్రథమ పౌరుడివి. కేవలం నీ కోటేసిన వాళ్ళు లేకపోతే నీ సామాజిక వర్గమైన ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే ప్రతినిధివి కావు. నీ ప్రో పాకిస్తాన్ యాటిట్యూడ్కి స్వస్తి పలుకు అని చెప్పేసి భారతదేశంలో నిరసన వెల్లువెత్తుతోంది. అమెరికన్లో కూడా అందరూ నీ సపోర్ట్ చేయట్లా. ఇంకా నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరెవరు నీ సొంత రాష్ట్రంలోనే, నీ సొంత దేశంలోనే ఉన్నారు. నీ పొలిటికల్ డైమెన్షన్, నీ యొక్క పొలిటికల్ డైమెన్షన్ క్వశ్చన్ చేసేవాళ్ళు అక్కడ అందరూ ఉన్నారు, కేవలం భారతదేశమే కాదు. సో ఇన్ని రకాల అవకరాలతోటి ఒక మోహన్ భగవత్ని అడ్డుకోవడం ద్వారా నీకు పబ్లిసిటీ వస్తుందేమో, అండ్ నువ్వు గెయిన్ చేసుకున్న పాపులారిటీ ఉంది చూసావా, అది పోతుంది. అండ్ ఆ యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మరి అధ్యక్షుడు ఆయన పాకిస్తానీ నేషనల్, ఆయన రికమెండేషన్స్ ఇస్తాడు. ఆయన ఇచ్చింది వైట్ హౌస్కి, నీకు కాదు. అండ్ నీ పరిధి చాలా తక్కువ, నీ పరిధి మీద నీకే అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. అసలు ఒక ప్రైవేటు కార్యక్రమం, ఆయన అతిథిగా వచ్చారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. మేయర్కి అని లేకపోతే న్యూయార్క్ కార్పొరేషన్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటే, కాసేపు మన భాషలో ఆ నగరానికి కార్పొరేషన్కి మేయర్ అనుకుంటే నీకున్న విచక్షణ అధికారాలు ఏంటి? రద్దు చేసి చూడు, క్యాన్సిల్ చేసి చూడు మోహన్ భగవత్ కార్యక్రమాన్ని. ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయో. అమెరికా భారత్ మధ్య సంబంధాలు మరింత స్ట్రెయిన్ కావడానికి నీ చర్యలు దోహదపడతాయేమో కానీ. అండ్ అలాగే నీకు ఓటేసిన వాళ్ళు హిందువులు ఉన్నారు అక్కడ, సెటిల్ అయిన నేటివ్ అమెరికన్ హిందూస్ ఉన్నారు అక్కడ, లేకపోతే మైగ్రేట్ అయిన హిందూస్ ఉన్నారు. వాళ్ళందరి మనసుల్లో నీ పట్ల ఏర్పడే పలసన భావాన్ని కానీ నువ్వు తొలగించుకోగలవా? సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి మందాని దగ్గర సరైన సంజాయిషి ఉందా? నాకు ఇష్టం లేదు, ఆయన రావడానికి వీల్లేదు. రేపొద్దున నీ కౌన్సిల్లోనే ఒక మెంబర్ అంటాడు, సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించడం నాకు ఇష్టం లేదు, ఆయన ఉదయించడానికి వీల్లేదంటే ఆపగలవా సూర్యుడిని? అది ప్రజాస్వామ్య దేశం, అతి ప్రాచీన పురాతన ప్రజాస్వామ్య దేశం. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.
అమెరికాకి భారతదేశానికి ఉన్న సామ్యం పోలిక ఏంటంటే ఓల్డెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇస్ యుఎస్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇస్ భారత్. సో ఈ రెండు దేశాల యొక్క ఆ, మూల భావనని వ్యతిరేకించే విధంగా గౌరవ మేయర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రథమ పౌరుడి స్టేచర్కి తగినవి కావు అని నెటిజన్లు అంటున్నారు. మార్చుకుంటావో మంచిది, మార్చుకోకపోయినా మంచిదే, నీకు కాదు యువతల వాళ్ళకి.